హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రైతులకు శుభవార్త, గోల్డ్ లోన్లు రుణమాఫీ అంటూ మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ వస్తుంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పడమే కాక సాధ్యమైనంత మేర వాటిని అమలు చేసింది. ఆ తర్వాత ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో కొన్ని హామీల అమలుకు బ్రేక్ పడింది. ఇప్పటి వరకు 5 గ్యారంటీలను అమలు చేసింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ పెంపు, ఉచిత ప్రయాణం, ఉచిత కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ హామీలు అమలు చేసి ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న రేవంత్ సర్కార్ ఇక అన్నదాతల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించనుంది. ఆ మేరకు ప్రణాళికలు రెడీ చేస్తుంది. రైతు భరోసా పథకం కింద ఈ ఖరీఫ్ సీజన్ నుంచే రైతుల ఖాతాలో 15,000 జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. దీంతో పాటు రైతు రుణమాఫీపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాక దాని అమలు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది రేవంత్ సర్కార్. ఇక ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని సీఎం రేవంత్ సహా పలువురు కాంగ్రెస్ మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక ఆగస్టు 15వ తేదీన రుణమాఫీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆ తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పూర్తిగా చెల్లించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం ఇప్పటికే బ్యాంకుల నుంచి 4 విభాగాలు 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఒకే వ్యక్తికి 2 లేదా 3 అకౌంట్ల ద్వారా 2 లక్షల వరకు లోను తీసుకుంటే ఆ మొత్తం అంతా మాఫీ చేస్తామని తెలిపారు. అయితే అది కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రుణమాఫీకి సంబంధించి మరో కీలక విషయం తెలిసింది. రైతుల బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే వాటిని కూడా రుణమాఫీ వర్తిస్తుందని, ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని సమాచారం. తాజాగా రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వం బ్యాంకులకు పంపించిన ప్రొఫార్మాలో బంగారం రుణాల ప్రస్తావన కూడా ఉండటం విశేషం. ఇప్పటికే ప్రభుత్వం 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ఇవ్వాలని బ్యాంకర్లను కోరింది. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. తర్వాత అర్హత గల రైతులకు ఈ రుణమాఫీ చేయనున్నారు. ఇక గోల్డ్ లోన్పై తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేస్తారని తెలిసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల చాలామందికి 2 రకాల లబ్ధి కలగనుంది అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.